హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన గార్డెనింగ్లో పండించిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ మన గార్డెనింగ్లోవి. అయితే వీటికి మనం బగారన్నం ఏ విధంగా చేయాలో చూస్తున్నాము. బగారన్నము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు బాగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. మనం బగారన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. మిరపకాయలు వేసాం కదా, ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి అల్లం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఒక 2 నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత, ఎందుకంటే ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్న తర్వాతనే ఇవన్నీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన నీళ్ళని ఇందులో వడపోస్తున్నాము. ఈ విధంగా వడపోసి బియ్యం పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే కొలత ఎంత బియ్యం మనం నానబెట్టామో అవే బియ్యం నీళ్లు పోసి మిగతా వాటిని బియ్యాన్ని అలాగే పెట్టుకున్నాను నేను. ఈ విధంగా పెట్టేసి చూడండి, ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఎంత బాగుంటుందో పులావ్ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా. ఇప్పుడు బగారన్నం అయిపోయింది కదా, ఇప్పుడు మటన్ చూద్దాం. మటను ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒట్టిమిరపకాయలు, ఇందులోకి బాగా కొంచెంగా కరివేపాకు, బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, అల్లము, కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన మటన్ ఉంటుంది కదా, వాటన్నింటిని ఇందులో వేసి కొంచెం సాల్ట్ వేయాలి. ధనియాల పొడి, కారము, కొబ్బరి ఇవన్నీ వేయాలండి. తర్వాత గరం మసాలా, మటన్ మసాలా వీటన్నింటిని వేసి బాగా మనం కుక్కరు మూత పెట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.